హైదరాబాద్ రాయదుర్గంలో భూముల వేలం గుర్తుందా? కేవలం ఎకరా భూమి 237 కోట్లు పలికి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. హైటెక్ సిటీకి ఆనుకుని ఉండటంతో పాటు పెరుగుతోన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తో ఆ రేంజ్ రేట్ ని టచ్ చేసింది. అయితే ఇప్పుడు ఆ వేలం భూముల చుట్టూ వివాదం రాజుకుంది. టీజీఐఐసీ వేలం వేసిన భూమిలో తమ భూమి ఉందని హైకోర్టును ఎస్బీఐ ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ మహానగరంలోనే అత్యంత ఖరీదు ప్రాంతమైన రాయదుర్గం భూముల వేలం చుట్టూ సరికొత్త లీగల్ వివాదం ముసురుకుంది. రాయదుర్గం పరిధిలోని ఐటీ హబ్ లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిర్వహించిన భూముల వేలంపై దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసీ వేలం వేసిన భూమిలో కొంత భాగం తమదంటూ తెలంగాణ హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. గత నెల 28వ తేదీన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1 లో ఉన్న అత్యంత విలువైన 6 ఎకరాల 9 గుంటలను టీజీఐఐసీ పబ్లిక్ ఆక్షన్ వేసి విక్రయించింది. 1 ఎకరం కనీస ధర 170 కోట్లుగా వేలం మొదలుపెట్టగా ఊహించని విధంగా రికార్డు స్థాయి ధర పలికింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గౌరవ వెంచర్స్ 1 ఎకరాన్ని 237 కోట్ల రూపాయలకు దక్కించుకొని దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఆదాయం కోసం టీజీఐఐసీ నిర్వహించిన బహిరంగ వేలంపై ఎస్బీఐ ఊహించని షాక్ ఇచ్చింది. సదరు సర్వే నంబర్ 83/1 పరిధిలోని భూమిలో 5 ఎకరాల స్థలం తమ బ్యాంకుకు చెందిందని, దానికి సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని ఎస్బీఐ పిటిషన్లో పేర్కొంది. తమ యాజమాన్యంలో ఉన్న భూమిని ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా వేలం వేస్తుందని ప్రశ్నిస్తూ ఈ వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించడం వివాదానికి కారణమైంది. ఎస్బీఐ పిటిషన్పై న్యాయస్థానం ఇవాళే విచారణ చేపట్టనుంది. మొత్తంగా రికార్డు ధర పలికిన భూమి చుట్టూ వివాదం తలెత్తడం, ఇష్యూ కోర్టు మెట్లెక్కడంతో ఏం జరగబోతుందంటూ రియల్ ఎస్టేట్ రంగంలోనే కాదు ప్రభుత్వంలోనూ ఆసక్తి నెలకొంది. ఎస్బీఐ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టనున్న న్యాయస్థానం ఏం తేల్చబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది. అత్యధిక ధర కోట్ చేసి భూమి కొన్న గౌరవ వెంచర్స్ నెక్స్ట్ స్టెప్ కూడా కోర్టు నిర్ణయం పైనే ఆధారపడి ఉంది. సో చూడాలి ఏం జరుగుతుందో.